వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఒక్క అరెస్ట్, బై బై జగన్, వై నాట్ బాబు. 4.5 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న చంద్రబాబు సంపాదించుకున్న విశ్వసనీయత అంతా ఇంత కాదు. ఇక ఆ విజనరీ, ఆ దృక్పథం, ఆ విశ్వసనీయతల ఆధారంగానే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా, ఐటీ హబ్గా అభివృద్ధి చేశారు. ఇక చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాటిన ఐటీ విత్తనాలే ఈరోజు మహావృక్షాలుగా ఎదిగాయి. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ కూడా చంద్రబాబు నాయుడు తమ అనుభవం, విజ్ఞత, వివేచన ఈ అన్నిటిని మించిన విశ్వసనీయతలను కలగలిపిన పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించారు. ఇక కియా వంటి అనేక మేజర్ కంపెనీలు కొత్త రాష్ట్రం అని చూడకుండా చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుందన్న విశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అటువంటి దార్శనికుడి రాజకీయ వైరంతో మరుగున పడేయడం ఎవరి వల్ల కాదు. ఆ విషయం చంద్రబాబు విషయంలో పదే పదే రుజువవుతోంది. రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్ట ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కాటగింపు కలిగించవచ్చు. కానీ నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు, మేధావులు, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్థంగా తమ తమ రంగాల్లో నిష్ణాతులైన వారిని సైతం ఆయన అభిమానులుగా మార్చేసింది. ఇది పదే పదే రుజువు అవుతున్న వాస్తవం, కాదనలేని సత్యం. ఇక తాజాగా చంద్రబాబును స్కిల్ కేసులో జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేస్తే ఆయన తప్పు చేయనివ్వడు అంటూ రాజకీయాలతో సంబంధం లేని వారంతా రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగడమే నిదర్శనం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో తెలుగువారు ఉన్న ప్రతి చోట చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా వెల్లువెత్తాయి. రాజకీయంగా ఆయన విభేదించే పార్టీల నాయకులు సైతం చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ రోడ్లపైకి వచ్చారు. సైబర్ టవర్స్ రజతోత్సవం సందర్భంగా హైదరాబాద్ బాలయోగి స్టేడియంలో సిబిఎన్ గ్రాటిట్యూడ్ ఈవెంట్ని నిర్వహించారు. ఆయన రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ది లీడర్. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఆయన కోసం నిలబడుతున్నారు. ఓట్లు, సీట్లు తప్ప పాలన అంటే ఏమిటో తెలియని వైసీపీ అజ్ఞానంతోనో అహంకారంతోనో చంద్రబాబును లేని కేసులో ఇరికించి అక్రమంగా అరెస్టులు చేసింది. ఇలా చేయడం ద్వారా ఆయన ప్రజల్లో తిరగకుండా చేయొచ్చని భావించిందే, చేశామని సంబరపడిందే. అయితే ఆయన అరెస్టుకు నిరసనగా వెల్లువెత్తిన ప్రజాగ్రహం జగన్ సర్కార్ను బెంబేలెత్తించింది. ఇక ఆయన మధ్యంతర బెయిల్పై విడుదలైన తర్వాత రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లిలోని ఆయన నివాసం వరకు జనం నుంచి నభూతో నభవిష్యత్ అన్నట్లుగా లభించిన స్వాగతం జగన్ పార్టీకి మైండ్ బ్లాక్ చేసిందని చెప్పాలి. సాధారణంగా ఎవరైనా జైలుకు వెడితే వారు చేసిన అక్రమాలు బయటకు వస్తాయి. కానీ చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేయడం వల్ల చంద్రబాబు గొప్పతనం బయటకు వచ్చింది. ఈ 4.5 దశాబ్దాల ప్రజా జీవితంలో చంద్రబాబు ఔన్నత్యం గురించి తెలియని వారికి కూడా తెలిసిందే. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి పరుగులు పెట్టించిన అభివృద్ధి గురించి 25 ఏళ్ల యువకులకు పెద్దగా తెలిసే అవకాశం లేదు. కానీ జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడంతో తమకు ఇప్పుడు ఇన్ని ఉపాధి, ఉద్యోగ, విద్యా అవకాశాల వెనుక ఉన్న మహత్తర ఆలోచన చంద్రబాబుదే అన్న విషయం బోధపడిందే. అంతేకాదు, చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేయడం ద్వారా ఆయన 4.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏం సాధించారో, సమాజ అభ్యున్నతికి, పేదల సంక్షేమానికి, వారి జీవన స్థాయి పెంచడానికి ఏం చేశారో జనబాహుల్యానికే కాదు, ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కూడా కళ్లకు కట్టినట్లు తెలిసిందే. ఇక జనాభిమాన సంద్రం రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లిలోని ఆయన నివాసం వరకు ఉప్పెల్లా పొంగింది. ఆయన రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లికి బయలుదేరానని తెలిసిన క్షణం నుంచి జనం ఆయనకు స్వాగతం పలికేందుకు రహదారి పొడవునా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అర్ధరాత్రి దాటిపోతుందని తెలిసినా సాయంత్రం 6 గంటల నుంచే ఆయన కోసం రోడ్ల పక్కన వేచి ఉన్నారు. అలా వేచి ఉన్న వారిలో పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఉండడం విశేషం. రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లి నివాసం చేరుకోవడానికి సాధారణంగా అయితే 4 గంటలు పడుతుంది. కానీ చంద్రబాబు కోసం అశేషంగా వచ్చిన జనవాహిని కారణంగా ఆ ప్రయాణం 14 గంటలకు పైగా పట్టింది. దీన్ని బట్టే చంద్రబాబు ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది.
స్కిల్ కేసులో చంద్రబాబును జగన్ అక్రమంగా అరెస్టు చేసిందని మొత్తం ప్రపంచం అంతా నమ్మింది. వైసీపీ నేతలు ఎంతగా గొంతు చించుకొని ఆయన అవినీతికి పాల్పడ్డారు అంటూ చెప్పినా ఆధారాలు ఉన్నాయని నమ్మబలికినా నమ్మలేదు. ఆఖరికి వైసీపీ శ్రేణులు కూడా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటే నమ్మలేమనే ప్రైవేటు సంభాషణలో చెప్పాయంటే ఆయన విశ్వసనీయత ఎంతటిదో అవగతమవుతోంది. ఆ విశ్వసనీయతకు భయపడే చంద్రబాబు అవినీతి పరుడని ఎంత చెబుతున్నా జనం పట్టించుకోవడం లేదంటూ జగన్ ప్రభుత్వం ముఖ్య సలహాదారు సకల శాఖల మంత్రి సజ్జల రుసరుసలాడారు. ఇక చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన గురించి ఒక మాట తరచూ వినిపించేది. ఆయన నిద్రపోరు, అధికారులను నిద్రపోనివ్వరు అని. ఇప్పుడు జనం ఆయన తప్పు చేయరు, ఎవరిని తప్పు చేయనీయరు అని చెబుతున్నారు, అదే నమ్ముతున్నారు. అందుకే చంద్రబాబుపై స్కిల్ కేసు జగన్ ప్రభుత్వం కక్ష సాధింపేనని చంద్రబాబుకు సంఘీభావం తెలపడం ద్వారా తేటతెల్లం చేసేశారు.